అమరావతి ఔటర్ రింగ్ రోడ్లో మరో 4 లొకేషన్లలో అలైన్మెంట్ మార్పుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థకు సూచించింది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో తెనాలి, పేరేచెర్ల గ్రామాల దగ్గర ఈ మార్పులకు నిర్దేశించింది. ఇటీవల నిర్వహించిన డ్రోన్ సర్వేలో భాగంగా ప్రస్తుత అలైన్మెంట్కు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని గుర్తించింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు 150 మీటర్ల వెడల్పున అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం 70 మీటర్ల వెడల్పును ఓకే చేసింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి 150 మీటర్ల వెడల్పు ఇవ్వటం వల్ల భవిష్యత్తులో రాజధాని కనెక్టింగ్ రోడ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుసంధానం చేయగలమని సూచించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖపై కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు జరుపుతోంది. సాధారణంగా ఔటర్ రింగ్ రోడ్లకు 60 మీటర్ల వెడల్పుకు మించి ఇవ్వరని, ఆయా నగరాల భౌతిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని చూస్తే గట్టిగా 70 మీటర్ల వరకు ఇవ్వగలమన్నది కేంద్ర ప్రభుత్వ భావనగా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరు ఓఆర్ఆర్ గరిష్టంగా 70 మీటర్ల మేర వెడల్పుకు అనుమతి ఇచ్చామని, అమరావతికి కూడా అంత మేర ఇవ్వగలమని చెబుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా కోరటంతో కేంద్ర ప్రభుత్వం అంతిమ నిర్ణయం తీసుకునే వరకు అలైన్మెంట్ గ్రౌండ్ ఫిక్సేషన్ జరిగే అవకాశాలు లేవని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టుగా 150 మీటర్లకు అనుమతిస్తారా, 100 మీటర్లకు అనుమతిస్తారా, లేకపోతే 70 మీటర్లకే అనుమతిస్తారా అన్న దానిపై స్పష్టత వచ్చేదాకా భూసేకరణ ప్రక్రియ దిశగా అడుగులు ముందుకు వేసే అవకాశం లేదు. లెక్క ప్రకారం 70 మీటర్లు అనుకుంటే 8 వరుసలకు అనుగుణంగా భూసేకరణ జరపాల్సి ఉంటుంది. అదే 100, 150 మీటర్లకు పెరిగితే 14, 16 వరుసలకు అనుగుణంగా భూసేకరణకు అలైన్మెంట్లు ఫిక్సేషన్ వేయాల్సి ఉంటుంది. ఓఆర్ఆర్ వెడల్పు మీటర్లు పెరిగే కొద్దీ భూసేకరణ కూడా పెరిగే అవకాశం ఉన్నందునే ఎన్హెచ్ అమరావతి డివిజన్ అధికారులు ప్రస్తుతం వేచి చూస్తున్నారు. ఇప్పటికీ ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పల్నాడు, గుంటూరు జిల్లాల పరిధిలో భూసేకరణ ప్రక్రియకు జాయింట్ కలెక్టర్ల నియామకం జరిగింది. వెడల్పు మీటర్లు తేలితేనే ఆయా జిల్లాల జేసీలు భూసేకరణ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఓఆర్ఆర్ అలైన్మెంట్ ఫిక్సేషన్ జరిగిన తర్వాత 5 జిల్లాల పరిధిలో కేంద్ర పర్యావరణ అనుమతులకు ఎన్హెచ్ అధికారులు దరఖాస్తు చేస్తారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేది గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు కాబట్టి ఖచ్చితంగా పర్యావరణ అనుమతులు ఉండాల్సిందే. కేంద్ర పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేశాక 5 జిల్లాల్లో కూడా ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఇదే సందర్భంలో ఆయా జిల్లాల్లో ఓఆర్ఆర్ కారణంగా పర్యావరణానికి ఏవైనా విఘాతం కలుగుతుందా అన్నది తెలుసుకోవటానికి వీలుగా గాలి, నీరు, ధ్వని కాలుష్యాలకు సంబంధించి కూడా సర్వే నిర్వహిస్తారు. అంతిమంగా ప్రజల అభ్యంతరాల స్వీకరణ పూర్తయ్యాక కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతులు వస్తాయి. విజయవాడ వెస్ట్ బైపాస్ లో ఏ విధంగా ట్రాన్స్మిషన్ హైటెన్షన్ విద్యుత్ లైన్లు వచ్చాయో అదేవిధంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ లో కూడా మొత్తం 34 ట్రాన్స్మిషన్ హైటెన్షన్ లైన్లు వస్తున్నాయి. విజయవాడ వెస్ట్ బైపాస్ లో జరిగిన పొరపాట్లు, తప్పులకు తావు లేకుండా ముందస్తుగా పక్కా ప్రణాళికతో హైటెన్షన్ల అలైన్మెంట్ మార్పుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోనున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కు క్షేత్రస్థాయిలో కార్యరూపం ఇవ్వటానికి ఏడాది సమయాన్ని ఎన్హెచ్ అమరావతి డివిజన్ అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. పైన చెప్పుకున్న అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని చూస్తే ఒక క్రమ పద్ధతిలో అడుగులు వేస్తూ మార్చి 2028 నాటికి పనులకు శ్రీకారం చుట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈలోపు టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేయాలని భావిస్తున్నారు.